తెలుగు చిత్ర పరిశ్రమల అర్జున్ రెడ్డితోని మొదటి సినిమాతోనే సందీప్ రెడ్డి వంగ ఎటువంటి బ్లాక్ బస్టర్ విజయం సృష్టించిండో మన అందరం చూసినాం. మళ్ళీ ఆయన ఇటీవలనే తీసిన యానిమల్ సినిమా గాను అత్యంత వసూళ్ళ వర్షం కురిచిందంట. ఇక అది గిట్లా ఎంత అనుకుంటున్నారు, దాదాపుగా 1000 కోట్లకు పైగా వసూలు నమోదు చేసుకున్నదనంటే ఆషామాష ఏంది. మళ్ళీ దీనికి గాను ప్రతి ఒక్కరు ఈయనతోని పనిచేయాలని ఈడనే కాదు హిందీ పరిశ్రమల గిట్లా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంట. కానీ ఈయన మటుకు ప్రస్తుతం ప్రభాస్ తోని స్పిరిట్ సినిమా చేద్దామని మస్తుగా సిద్ధమవుతున్నాడంట. ఇక ఈ ముచ్చట ఉంచితే ఇటీవలనే నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన దుబాయ్ ఐఫా అవార్డుల కార్యక్రమంలో ఈయన ఇట్లా పాల్గొన్నాడంట. ఇక అనంతరం ఈయనకి ఉత్తమ ఎడిటర్ అవార్డుని సొంతం చేసుకున్నాడంట. మళ్ళీ దర్శకుడు లెక్కనే కాకుండా ఎడిటర్ లెక్క గిట్లా అవార్డు సొంతం చేసుకోవడం అంటే చాలా ప్రత్యేక విషయం అని చెప్పుకోవాలి. ఇక అనంతరం సందర్భంగా మాట్లాడుకుంటా రామ్ గోపాల్ వర్మని నేను చాలా వీరాభిమానిని. ఇక ఆయన చూసుకుంటేనే ఆయన ఎడిటింగ్లు ఎట్లా ఉంటాయనే విషయాలన్నీ నేర్చుకున్నా. ఆయన సినిమాలు చూసే నేను సినిమాలకి అడుగు విడదామని అనుకున్నా అని ఆ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయంట. ఎందుకనంటే గంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల కార్యక్రమంలో వర్మ పేరు ఎత్తడంతో ఒక మెట్టు ఎక్కిండు. ఇక పో అనుకుంటా అందరూ అభినందిస్తున్నారంట. ఇక నిజంగా ఇది చాలా గొప్ప విషయం అని కామెంట్లు పెడుతున్నారంట. మళ్ళీ ఈ వీడియోకి గాను రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు స్పందించిండంట. ఇక మీదట నీకెళ్ళి నేను దర్శకత్వం నేర్చుకోవాలనుకుంటున్నా అని ఆయన తిరిగి కామెంట్ పెట్టిండంట. ఇక చూసిర్రా మస్తున్నది ఇలా జోరు. అయితే ఇక అంత గొప్ప సీనియరు దర్శకుడి చేత గిసువంటి కామెంట్ రావడము స్పందించడం అనేది చాలా గొప్ప విషయం అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ప్రస్తుతం వీళ్ళిద్దరికి సంబంధించిన వీడియో అనేది నెట్టింట చక్కర్లు కొడుతున్నదంట. ఇక వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళు చేసే సినిమాల ఏవైనా మీరు సారూప్యతలు గమనించిర్రా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటారు, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.